హాయ్ అండి. అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. నా సబ్స్క్రైబర్స్, నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఇవాళ వంకాయ కోడిగుడ్డు కూర. దానికి కావలసినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, కోడిగుడ్లు. నాకు ఇలా బాయిల్ చేస్తేనే ఇష్టం అండి. నూనెలో వేపితే ఇష్టం ఉండదు. ఇలా బాయిల్ చేసుకుంటేనే ఇష్టం. లేత వంకాయలండి. వంకాయ తినటం వల్ల అరుగుదల వంకాయ చాలా మంచిదండి హెల్త్కి. రక్తం గడ్డ కట్టకుండా పలచబడేలా చేస్తుంది. మధుమేహం, షుగర్ ఉన్న పేషెంట్లకి చాలా మంచిది. డైజెషన్ బాగా అవుతుంది. వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చింతపండు పులుసుతోనే వండాలి. మసాలాలు ఎక్కువ తినకూడదండి. ఏదో వీక్లీ 2 టైం 1 టైం మసాలాలు ఎక్కువ వాడకూడదు. వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం అన్ని కాలాలు తట్టుకుంటున్నాం కదా, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. బాడీ కూడా అలాగే వీటిని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒకరోజు కూరగాయలు, ఒకరోజు పప్పు, ఒకరోజు మాంసాలు, మజ్జిగ, పెరుగు, పాలు. బాడీ వీటిని తట్టుకోవాలంటే మజ్జిగ, పాలు, పెరుగు మజ్జిగ తిన్నోళ్ళు మజ్జిగ చారులాగా చేసుకొని తినాలి. పులుసు కూరలు తినాలండి. ఎక్కువ గ్రేవీ, ఫ్రైలు తినొద్దు. ఫ్రైలు తినటం వల్ల డైజెషన్ గమనం అవదనమాట. పులుసు కూరలు తింటే ఎక్కువ బ్లడ్ సర్కిల్ బాగా జరుగుతుందండి. పులుసు కూరలు ఎక్కువ తినాలి. ఫ్రైలు ఎక్కువ వాడొద్దండి. కూరగాయలు తినాలి, ఆకుకూరలు తినాలి, పప్పు తినాలి, మాంసం తినాలి, చేపలు తినాలి, అన్నీ తినాలి. ముందు సంపాదన ముఖ్యం కాదండి, ఆరోగ్యం ముఖ్యం. ఆస్తి ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. సంపాదన అనేది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఆరోగ్యం అనేది ఎప్పుడు ఉండాలి. ముందు ఆరోగ్యం ముఖ్యం, సంపాదన కాదు. తిన్న తర్వాత ఏదైనా ఆరోగ్యాన్ని చూసుకోవాలి. సంపాదన ఏముంది, తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఆరోగ్యాన్ని చూసుకోండి. ముందు ఆరోగ్యమే ముఖ్యం. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. రోజుకొకటి వెరైటీ వండుకొని తినండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి సబ్స్క్రైబ్. ప్రతి రూపాయి మనం తినే ఆహారానికి ఖర్చు పెట్టుకోండి. ఆహారానికి ఖర్చు పెట్టుకోకుండా సంపాదన కోసం, ఆస్తి కోసం చూసుకున్నారనుకో, రేపు ఆరోగ్యం పాడైతే చాలా ఖర్చు అవుతుంది. అందుకే ముందు తినడానికి, ఆహారానికి మనకు నచ్చిన ఫుడ్, మనం ఏది నచ్చితే అది తినేయండి. ఏది తినాలనిపిస్తే అది తినేయండి. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏది చేయాలన్నా తిన్నాకేనండి. తిన్నాకే సంపాదించుకోండి, తినకుండా సంపాదించవద్దు. తిన్నాకే తిని అప్పుడు తర్వాత మనం మన ఆహారానికి ఖర్చు పెడి 100 రూపాయలు ఖర్చు పెడితే తర్వాత 200 కష్టపడవచ్చు. ముందు తినకుండా కష్టపడొద్దు. తిన్నాకే, ఆరోగ్యం బాగున్నాకే కష్టపడండి. ఒంట్లో ఒప్పుకుంటే కదండి మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు మిషన్ ఉంటుంది. ఇప్పుడు నా టైలరింగ్ మిషనే ఉంది. ఒక వారం రోజులు నేను వాడిపోతే అది ఎలా ఉంటుంది, గట్టి పడిపోద్ది. దానికి ఆయిల్ అయితేనే మళ్ళీ రోజు వాడితేనే రన్నింగ్ బాగుంటుంది. మనిషి కూడా అంతే. మంచి మంచి ఫుడ్ తిని మంచిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడు. తినకుండా బంగారాలు, ఆస్తులు అవి చూసుకోవడం కాదు. తినాలి. ఇంటి ఫుడ్డే వాడాలి, బయట ఫుడ్ వాడద్దు. తినాలి. తిన్న తర్వాతే బయట దొరికే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, దమ్ బిర్యానీలు, జాయింట్ బిర్యానీలు, మండి బిర్యానీలు, తొక్కల బిర్యానీలు, తోళ్ళ బిర్యానీలు తినకండి. మీ హెల్త్ని పాడు చేసుకోవద్దు. ఇంట్లో చేసుకొని ఆయిల్ తక్కువగా ఉండే పులుసు కూరలు, పప్పుచారులు, ఆకుకూరలు అలాంటివి తినండి. ఫ్యాషన్ కోసం వెళ్ళి వండుకోవడానికి బద్ధకం వేసి వండుకోలేక హోటల్ ఫుడ్కి వెళ్ళి తినేసేసి
గ్యాస్ ట్రబుల్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది బయట ఫుడ్ తినటం వల్ల. ఎందుకంటే వాళ్ళు నిలవ ఉండి మసాలా ఎక్కువైపోయి గ్యాస్ ట్రబుల్స్, చిన్న చిన్న పిల్లలకి గ్యాస్ పేగిపోతూ వస్తుంది. అందుకే బయట ఫుడ్ వాడొద్దు. బ్లడ్ సర్కిల్ బాగా జరిగి మన బాడీలో అవయవాలు కదిలితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే మనం ఎందుకు పనికిరాకుండా పోతాం. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ నేను చెప్పే పాటించండి, నా వీడియోలు చూడండి.